when I look at resumes of everybody, ఇప్పుడు మొన్న సరే కాలేజ్ పేర్లు ఎందుకులే కానీ ఒక స్టూడెంట్ది మన లోకల్ కాలేజ్ ఇక్కడ రాలేదు, ఒక రెజ్యూమ్ చూస్తే సొంత జాబ్ కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి, భర్తకి జాబ్ కావాలి, సంపాదించాలి, బతకాలి, ఫైన్. బట్ ద పాయింట్ ఇస్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ అ నెగటివ్ వే. అంటే మనకి ఇంజనీరింగ్ లో మనం ఏం చేస్తున్నామో తెలుసా? Let's consider you studying third year. What are your core subjects right now? Third year only people core em unnai? Lab. I mean lab to koduna core em unnai ee semester lo? CMS ah? Inka 2 or 3 unnai meeku? 3 ah? Sir, let's consider Java ayipinda meeku. Right? Everybody goes to lab. Consider ఇవాళ జావా ఉందనుకుంటున్నాం. ఎవ్రీబడి గోస్ టు ల్యాబ్ టు డూ. దేనికోసం వెళ్తారు ల్యాబ్కి మీరు? ఇవాళ ల్యాబ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకోసం పోతాం మనం? ఎందుకోసం పోతాం తెలుసా? టైపింగ్ ప్రాక్టీస్ కోసం పోతాం. ఎస్ ఆర్ నో? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ బెంచర్స్, చదివే ప్రపంచం ఇలాంటి దాస్తో నేను మాట్లాడలేదు, మా లాంటి వాళ్ళ కోసం మాట్లాడలేదు. ఓకే, everybody goes to lab and everybody is doing typing practice. And I have seen couple of people, not couple of people, in every 100 people, 80 people ఏంటి అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో చాట్ బాగా చేయడానికి ల్యాబ్ యూజ్ అవుతుంది మనకి. రైట్? See, the first negative or a drawback which everybody is doing is you should move to lab without an observation. మనం క్లాస్ లో ఏదో ఒకటి సరే 100% గుర్తు లేకపోయినా ఏదో మినిమం అయినా మనకు గుర్తుంటుంది కదా, అంటే వినమడుగుతుందన్నట్టు మినిమం మెయింటైన్ అవుతున్నాం. రైట్? సో విన్న కొన్ని పాయింట్స్ ఏంటంటే when you move to lab, when you practice it by remembering, అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీకు అర్థమైంది కదా. బట్ nobody does. నేను కూడా అదే కేటగిరీ. నేనేమి అరే నేను అబ్జర్వేషన్ లేకుండా వెళ్ళినా అని చెప్పి సోది చెప్పట్లేదు. సేమ్ కేటగిరీ. అంటే మై థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సేమ్ కేటగిరీ. ద డే ఐ రియలైజ్ లైక్ దిస్ ఇస్ నాట్ ద లైఫ్, ఇట్లా ఉంటే బతకలేం, బయటికి వెళ్ళి అన్ని అర్థం చేసుకున్న రోజు life was started in another direction. Right? See, I sincerely advise everybody, whatever you are learning, you should gain some inputs and implement by remembering whatever we learned in the class. అట్లా అయితే కొంచెం ప్రొడక్టివ్గా అనిపిస్తుంది మనం చేసే ఎక్స్పెరిమెంట్స్. అండ్ ఇంకొకటి మనం రెజ్యూమ్లో రాసుకుంటాం కదా, ఐ నో దిస్ అండ్ ఆల్ C++, అంటే 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో వచ్చే కోర్స్ సబ్జెక్ట్స్ అన్ని టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలో మనం రాసేస్తాం. దట్ ఇస్ ద ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ 80% every engineer is doing. మీ సీనియర్స్ తీసుకోండి, పాస్ అవుట్ వాళ్ళు తీసుకోండి, ఎవరి రెజ్యూమ్ చూసుకున్నా మోస్ట్లీ వచ్చే కోర్స్ సబ్జెక్ట్స్ అంతా రాసేస్తారు. ఇట్ డజంట్ మీన్ యు ఆర్ స్కిల్డ్ ఇనఫ్ ఇన్ ఇట్. ఇస్ ఇట్ ఆర్ నాట్? ఇట్ డజంట్ మీన్ దట్ వి ఆర్ స్కిల్డ్ ఇనఫ్ ఇన్ దోస్ సబ్జెక్ట్స్. రైట్? సో యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ వేర్ నీకు అసలు ఏమొచ్చు అనేది నువ్వు కరెక్ట్గా ఎలాబరేట్ చేసుకుంటే ఇంటర్వ్యూయర్ నీ రెజ్యూమ్ చూస్తాడు కాబట్టి దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. Because you are representing yourself in a right manner. Let's say for example, if you know something in cyber security, or something 2-3 lines to elaborate చేసుకుంటే వాడు అర్థం చేసుకొని దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు నీకు తెలుసు కాబట్టి నువ్వు సమాధానం చెప్తావు అండ్ యూ విల్ బి హైయర్డ్. మనకి ఏంటి అంటే రాని కూడా వచ్చని చెప్పి రెజ్యూమ్లో రాస్తున్నాం కాబట్టి అమ్మో ఏం క్వశ్చన్ అడుగుతాడో ఓరి నాయనో భయపడుతున్నాం కాబట్టి, ఎందుకంటే మనకి రాని మనం రాంగ్ రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ ఎస్ ఐఎమ్ అన్ ఇంజనీర్, ఫైనల్ ఇయర్ వచ్చేసిన నాకు అన్నీ వచ్చు, ఏమొచ్చు ఏం రాదు. ఓకే, క్లియరింగ్ ఎ సబ్జెక్ట్ ఇట్ మీన్ యూ డజంట్ హావ్ స్కిల్. సబ్జెక్ట్ క్లియర్ చేసినంత మాత్రాన నేను పిస్తాను అంటే అది కరెక్ట్ కాదు. జస్ట్ పాస్ అయినా అంతే, సర్టిఫికేట్ చేరుతుంది అంతే. బట్ నవేడేస్ బయట కాంపిటీషన్ అంటే ఎంత వాస్ట్గా ఉంది. అండ్ నవేడేస్ గెటింగ్ ఏ జాబ్ ఇస్ వెరీ ఈజీ, బట్ గెటింగ్ ఏ హ్యాండ్సమ్ ప్యాకేజ్ ఇస్ ఇట్ ఈజీ? ఇట్స్ టఫ్. నా దృష్టిలో హ్యాండ్సమ్ ప్యాకేజ్ అంటే యువర్ కెరియర్ షుడ్ స్టార్ట్ విత్ మినిమం 9 lakhs. యువర్ కెరియర్ షుడ్ స్టార్ట్ విత్ మినిమం 9 lakhs. సో నేను హ్యాండ్సమ్ ప్యాకేజ్ అంటే ఇలా కేటగరైజ్ చేస్తాను. మినిమం 9తో స్టార్ట్ అయితే అది హ్యాండ్సమ్ ప్యాకేజ్. నౌ లెట్ us కన్సిడర్ ఎనీ MNC. మీకు MNC అనగానే గుర్తుకొచ్చే 5-6 కంపెనీస్, జనరల్ మైండ్లో అనే 5-6 కంపెనీస్. ట్రెడిషనల్ హైరింగ్ కి బేస్ ప్యాకేజ్ ఇస్తుంది, ఎమర్జింగ్ హైరింగ్ కి ఎంత అంటే అంత పోస్తున్నాయి తెలుసా. లెట్స్ కన్సిడర్ TCS. TCS has 2 packages, everybody knows, like Code Vita, Digital, 20 tracks ఉన్నాయి కదా. Maximum it is giving 7.5 lakh I guess.
But same TCS, it has another track called HackQuest, which is on cybersecurity. The packages will start from 13 lakhs. Will start. నీ ఇంటర్వ్యూలో నీ క్యాపబిలిటీ బట్టి 18 20 24 ఎంత అనేది డిసైడ్ అవుతుంది. బట్ మినిమం బేసిస్ 13 ఇస్ అష్యూర్డ్ ఇన్ HackQuest. ఇప్పుడు మరి అదే కంపెనీ కదా, మీరు అసలు డిజిటల్ క్రాక్ చేస్తేనే నేను ఇస్తాను అనుకుంటారు కదా. ఐ మీన్ మైండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్, నాట్ ఎవ్రీబడి, జనరల్లీ. మరి దానికి డబుల్ ప్యాకేజ్ ఇస్తున్నాడు కదా, 13 lakhs 14 lakhs ఇస్తున్నాడు కదా స్టార్టింగ్. ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడు అంటే ఇట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ స్కోప్. బ్లాక్ చైన్, AI, డేటా అనలిటిక్స్, ఇలాంటి 7-8 ప్రీమియం ఎమర్జింగ్ డొమైన్స్ ఉన్నాయి. ఆ డొమైన్స్ మనం నేర్చుకున్నందువల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే హయ్యర్ ప్యాకేజెస్, హ్యాపీ లైఫ్. పైసలు లేకుండా లైఫ్ బాగుంటుందా? ఇప్పుడు కొంతమంది సెంటిమెంట్ డైలాగులు చెప్తారు. ఏం చెప్తారంటే డబ్బులు లేకుండా బాగుంటుంది, బాగుంటా, అవి మాట్లాడుకోవడానికి బాగుంటాయి బ్రో, రియల్ వరల్డ్గా పని చేయవు, రియాలిటీలో పని చేయవు. వాట్ ఎస్ ఆర్ నో? ఎవ్రీబడి హ్యావ్ డ్రీమ్స్. దోస్ డ్రీమ్స్ కెన్ బి ఫుల్ఫిల్డ్ ఓన్లీ విత్ మనీ, ఓన్లీ విత్ మనీ. అండ్ ఇప్పుడు మన అమ్మ నాన్నలు మనం న్యాయంగా పెంచారు కదా, ఆడికి చోరీ చేయడం చోరీ అని చెప్పలేదు కదా. మన న్యాయంగా పెంచినప్పుడు, న్యాయంగా పెరిగినప్పుడు తెలివితేటలతో సంపాదించాలి అంటే ఏం చేయాలి? ఒక డొమైన్ మీద స్కిల్ కావాలి. You know, like I was detailed in my third year first semester. I doesn't have credits to promote to 3-2. Sorry, 3-1 ki promote ayindi. Second year ayina credits level. 24 subjects, 22 backlogs. 4 semesters, 2-2 lo. 24 subjects, 22 backlogs. So that 1 year we have a duration. Like detail unnam kada kali. See, everybody started giving uchita salahalu. Okay, juniors, seniors, faculty, especially so-called beloved relatives. So, మనల్ని కలిసి మన అమ్మ నాన్న వాళ్ళు నాకు అర్థం కాదు. నేను సలహాలు ఇస్తాను, నేను చెప్పినాను కదా, అది లాట్ ఆఫ్ అన్వాంటెడ్ టాక్స్. యూనో ఇన్ మై జర్నీ అది నాకు బాగా ఎలా అంటే, మా నాన్నకి అసలే కోపంగా ఉన్నవాడి మీద ఇంకా నిప్పులు జరుగుతున్నారు. అసలు దోశ ఇంట్లోకి పోయినాడు, పడిగాడు, దోశ ఇంట్లోకి పోయినాడు. సో అసలే మా నాన్నగారు ఫైర్ అంటే దోశ అని ఎక్కిస్తున్నారు ఇంకా. So that day I decided, like, I'll start a company and I'll hire your children. ఏం చేయాలో తెలియదు, ఏమి తెలియదు, బ్లైండ్గా రోషంతో, కోపంతో. అండ్ ఇంకో లాజిక్ ఏంటి అంటే, ఇన్ని బ్యాక్లో పెట్టుకొని మనకి ఎవరు ఉద్యోగిస్తాడు భయ్యా, మనకి ఎవరు ఎప్పుడు, సో మన వ్యాపారం మనమే పెట్టుకోవాలి అనేది డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసిన. ఇన్ దిస్ జర్నీ యూనో ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే, ఐ హావ్ టేకెన్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అనుకున్నాను. వై? బికాస్ ఇప్పుడు మన పేరెంట్స్ ఫీలింగ్ కూడా ఎలా ఉంటుందంటే, మంచి జాబ్ రావాలంటారు కానీ ఎవరైనా సరే నువ్వు మంచి ప్రోడక్ట్ బిల్డ్ చేయని చెప్పేసి ఏ పేరెంట్స్ చెప్పరు. టిపికల్ ఇండియన్ ఎకోసిస్టమ్. యూనో ఇప్పుడు నా కంపెనీ అయితే, నా రూల్స్, నా లైఫ్, నేను ఈరోజు వర్క్ చేసినా నాకు పైసలు వస్తే, చేయకపోయినా నాకు పైసలు వస్తాయి. బికాస్ ఐ హ్యావ్ సాలిడ్ బేస్, ఐ హ్యావ్ సాలిడ్ టీమ్ విచ్ ఐ కెన్ ఇన్స్ట్రక్ట్ అండ్ విల్ వర్క్. మేము డెవలప్ చేసిన ప్రోడక్ట్స్ ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళి మా కస్టమర్స్ ఉన్నారు అండ్ దే ఆర్ పేయింగ్ అస్. నేను పడుకున్నా కూడా పైసలు జనరేట్ అయ్యింది. బికాస్ ఒకసారి పెనిట్రేట్ అయిపోయాం మార్కెట్లోకి. ఎనీబడీ కెన్ క్రియేట్ రెవల్యూషన్. ఐ రిపీట్, ఎనీబడీ కెన్ క్రియేట్ రెవల్యూషన్. మనకి ఇంకో ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా? ఇలాంటి అన్ని విన్నప్పుడు, నేనా చేద్దాం సబ్జెక్ట్ అంటే గొప్ప, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. See, the first logic is never underestimate yourself. I repeat, never underestimate yourself. నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉండడానికి నేను కల్లో కూడా పెంచలేదు. నాట్ ఈవెన్ 1%. నా లైఫ్ అచీవ్మెంట్ ఏంటి అంటే, నెలకి 10,000 సంపాదిస్తే చాలా రూపాయలు నా తిండి సరిపోయింది, ఇంట్లో ఇవ్వకపోయినా పర్లేదు అన్న మైండ్ సెట్లో నుంచి వీ హ్యావ్ 40 people టీమ్. మా కంపెనీలో మా ఫ్రెషర్స్కి మేము బేస్ 7.2 ఇస్తాం. 7.2 is the base which I give for freshers. We are a 40 people team. 40 మందికి మినిమంగా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకున్నా 7,20,000 జీతం ఇస్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్. అండ్ దాట్ టు యూనో, మనం టూ మచ్గా ఇనిషియల్ డేస్ నుంచి టెకీ పీపుల్ అవసరంలా. ఒక్క ఇనిషియేటివ్ తీసుకొని మనం వర్కౌట్ చేయగలిగితే ఆ వర్కౌట్ అనేది కెన్ గివ్ యూ అ వెరీ ఫ్రూట్ఫుల్ స్ట్రక్చర్. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? And you know, like exactly 1 month back, SRM is one of the top and prestigious universities in India. Yes or no? మమ్మల్ని బతిలాడా తెలుసా మాతో MOU చేయించుకోనికి. We have an MOU with SRM చెన్నై. బతిలాడితే వెళ్ళాం మేము, అడిగితే కదా బతిలాడితే. They understood our potential standards. ఓకే, కానీ మేము పెట్టిన గైడ్ లైన్స్ యాక్సెప్ట్ చేయడం అంటున్నారు. బికాస్
మా రెగ్యులేటర్ కూడా ఒప్పుకోవాలి కదా, నువ్వే నియంత్రణగా ఇన్వెన్షన్ చేయాలని కుదరదు కదా అంటాం. రైట్, ఫైనలీ దే కేమ్ డౌన్ and they accepted all our terms and conditions and we had an MOU with them. And you know the outcome should be like kodute vettiga, let's say you have branches like BCom computers, BCS IO security, ilanti branches kuda unnai. దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు బయట ఇండస్ట్రీ పీపుల్. అలాంటి 20 లక్షల ప్యాకేజ్ వస్తే ఎంత సత్తా ఉంటుందో చూపిస్తాం మేము అని చెప్పాం. బై ఇంజెక్టింగ్ సమ్ స్కిల్ సెట్. ఇప్పుడు మనకు కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఆడు డిగ్రీ చదువుతున్నాడు, మార్కెట్లో ఇంకా ఉంది 40% పోయింది, బట్ 60% ఉంది. బట్ మైనస్ ఒక 4-5 years వెనక్కి వెళ్తే అసలు ఇండస్ట్రీలో వాళ్ళని పురుగుల్లో చూసేవాళ్ళు. ఎట్లా అంటే నాకు అదే జీతం, వాడికి అదే జీతమా, నాలో హాఫ్ ఉండాలి లేదా నాలో క్వార్టర్ ఉండాలి అనే మైండ్ సెట్ ఉంటుంది. మళ్ళీ ఇద్దరు చేసి ఒకటే పని ఒకటే ప్రాజెక్టే, బట్ సాలరీస్లో డిఫరెన్స్. అటువంటి కల్చర్ ఉందన్నమాట. ఇప్పుడు సగం పోయింది, బట్ ఇంకా సగం ఉంది కల్చర్. రైట్, సో ఆర్ విజన్ ఇస్ ఇటువంటి క్రౌడ్కి కూడా 20 lakhs ప్యాకేజ్ అనేది ఇప్పించాలి త్రూ దిస్ టెక్నాలజీ అనేది ఆర్ విజన్. సో యూనో ఈ పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కడు కొట్టగలడు పోయి, అదొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఆల్ అబౌట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ లవింగ్ టెక్నాలజీ. నా ఫార్ములా ఏంటో తెలుసా, నేను హార్డ్ వర్క్ నమ్మను, స్మార్ట్ వర్క్ అసలే నమ్మను. ఐ బిలీవ్ ఇన్ లేజీ వర్క్ అండ్ ఐ బిలీవ్ వర్క్ విత్ లవ్. మనం ఏం చేస్తామో తెలుసా, మనుషుల్ని ప్రేమిస్తాం. ఆయన్ని ప్రేమిస్తాం, ఈయన్ని ప్రేమిస్తాం, దీన్ని ప్రేమిస్తాం, దాన్ని ప్రేమిస్తాం, మనుషుల్ని ప్రేమిస్తాం. మనం టెక్నాలజీని ప్రేమించిన రోజు లైఫ్ మారిపోయింది. ఐ రిపీట్, లైఫ్ మారిపోయింది. అర్థమైందా? అండ్ యు నో లైక్ యు ఆర్ రైటింగ్ ఎగ్జామినేషన్స్, రైట్? ప్రతి ఒక్కరికి ఎవ్రీ సెమిస్టర్లో ఏదో ఒక టఫ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎవరో ఒకరికి ఏదో టఫ్ సబ్జెక్ట్ ఉంటుంది. టఫ్ అని చెప్పేసి పక్కన పడేయడం వేరు. స్టార్ట్ లవింగ్ దట్ సబ్జెక్ట్. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్. నన్ను ఎవరైనా సరే వాట్ ఈస్ యువర్ సక్సెస్ ఫార్ములా అంటే ఇదే అంట. నాకు రాని పనిని ప్రేమిస్తూ చేయడానికి ప్రయత్నిస్తా. స్టెప్ బై స్టెప్ ఐ స్టార్ట్ లర్నింగ్, ఐ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ బి. అండ్ ఇంకోటి కూడా, పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు చెప్పేది జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టాలి. అరే నువ్వెందుకు ఒక కంపెనీ పెట్టకూడదు?